ఇవాళ మీరు మాది జర్నీ సిరీస్ కూడా చూస్తారు. చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్. మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడనే మా అంటే ఈ కార్ లోనే 2 ప్లేస్లకు వెళ్తారనమాట. ఐషేమ్ చిన్నగా చూడు గైస్, అది కనపడట్లేదు అంటే మా గురించి బాగా మంచిగా మాట్లాడింది. మీ షాప్ పేరు ఏంటి? మీ దగ్గరికి మా సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా కూడా కన్స్ట్రక్షన్ ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఐషు పాలైషు బుజ్జైషు బంగారైషు పోయిరా పుక్క చాలా రోజులు ఉండవు ఇడని అని అనుకుంటుంటది వాడు. నేనైతే నేను లిటరలీ అస్సలు మిస్ కాను. అయ్యో వెళ్ళిపోయింది. మీకు ఇష్టమైన పర్సన్ ఇంక్లూడ్ అవుతారు, సో అక్కడ ఉంటారనమాట. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విఘ్నారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే సూపర్ 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 ఉన్నాము. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. అండ్ ఈ వ్లాగ్ చూసి మీరు నిజంగానే షాక్ అయింటారు, వాట్స్ గోయింగ్ ఆన్ ఏంటి అని చెప్పేసి. ఎస్, దట్ ఈస్ ట్రూ, అది నిజమే. గైస్ నేను మిస్ అయిపోతా జగన్ మావయ్యని కలిసేదానికి. యా, అంటే షీఈ్ మిస్సింగ్ అనమాట. ఎందుకంటే తనకి అర్జెంట్ వర్క్ ఉంది కాబట్టి జస్ట్ ఫర్ 1 day ఆ పాప కాలేజ్కి వెళ్తా ఉంది. కాలేజ్కి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. ఆ 1 dayలోనే చాలా విషయాలు జరిగిపోతా ఉన్నాయి. బట్ యా, ఫస్ట్ మేమైతే ఇప్పుడు హాస్పిటల్కి వెళ్తున్నాము. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ నా ఫేస్ చూసి తెలిసిపోతుంది. సో ఇప్పుడైతే మన ఫస్ట్ బ్లాగ్ లోకి వెళ్ళిపోదాము. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. పాట చూడండి ఏం పెట్టిందా పాప. సోదరా సోదరా. ఓకే, సో అలా జరుగుతుంది. గైస్ ఇది ఇచ్చాడు మా డాడీ, నోట్లో పెట్టుకోమంటున్నాడు. పెట్టుకోవాలద్దా? ఇది లవంగం. లవంగమేనా ఇది? లవంగం కాదు, ఇది యాలక. చిచ్చి. సో పెట్టుకున్నాం. అదిగో బయట తోలులే నమ్ములుతా, చిన్నగా నమ్ములుతా, విత్తనాలు నమ్ములు భలే ఉంటుంది. నీ ముఖం ఒక్కసారి నువ్వు తింటే ఇంకోటి కావాలి డాడీ అంటే వద్దులే. ఓకే, సో గైస్ టుడే వీఆర్ గోయింగ్ టు హాస్పిటల్ అనమాట. ఎందుకు అంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది నాది ఐ చాలా చిన్నగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు చాలా నాకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నమాట. డాక్టర్ ఆల్రెడీ పిలిచారు రామని. నాదే కొంచెం టైం డేట్ కొంచెం లేట్ అయింది. 1 weekలో రామంటే నేను 10 daysలో పోతున్నాను అనమాట. సో లెట్స్ హోప్ ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. సో ఫస్ట్ మనం హాస్పిటల్కి వెళ్దాము. లెట్స్ గో. హాయ్ డాడ్. హాయ్ పండు. సో మనము ఇప్పుడు ఎక్కడికి వెళ్తాము అంటే ఫస్ట్ హాస్పిటల్ వర్క్ అయిపోయిన తర్వాత మేము ఈరోజు వేరే ప్లేస్కి వెళ్ళబోతున్నాం అనమాట. నైట్ జర్నీ ఉంటుంది. సో ఇవాళ మీరు మాది జర్నీ సిరీస్ కూడా చూస్తారు. చాలా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేయని ప్లేస్. సో దాని గురించి మా డాడీ క్లారిటీ ఇస్తాడు. వేర్ ఆర్ వి గోయింగ్ డాడీ టుడే నైట్? విజయవాడ టు నైట్. ఎక్కడికి వెళ్తున్నాం? విజయవాడ తాడేపల్లి. విజయవాడలో తాడేపల్లి. ఓకే, ఎందుకు చెప్పాలా? చెప్పే డాడీ. కాదు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అపాయింట్మెంట్ దొరికింది. ఓకే, రేపు 10 నుంచి 10:30 టైంలో అక్కడ ఉంటాం మనం. ఓ వావ్ గైస్, ఇంకో విషయం ఏంటంటే ఇక్కడనే మా అంటే ఈ కార్ లోనే 2 ప్లేస్లకు వెళ్తారనమాట. ఐషేమో బెంగళూరుకి వెళ్తా ఉంది, మేమందరం కలిసి విజయవాడ తాడేపల్లి గూడెంకి వెళ్తున్నాము. ఈ కార్ లో ఉన్న వాళ్ళని అన్నా మేడం ఝాన్సీ, ఏదో చేయాలనుకుంది, అక్కడ ఏం అవ్వలేదు. ఓకే, సో అది సంగతి. ఎన్ని డాడీ అపాయింట్మెంట్ దొరికింది మనకి? రేపా? రేపు 10 నుంచి 10 to 11. ఓకే, అపాయింట్మెంట్ అనేది ఏం లేదు, మనం మామూలుగా వెళ్తాంటాం. కాకపోతే ఇది అఫీషియల్ మీటింగ్ కాబట్టి దీని అపాయింట్మెంట్ అనొచ్చు. ఫ్యామిలీతో పోను కదా నేను. అవునవునవును, అందుకని ఫ్యామిలీతో కాబట్టి దీని అపాయింట్మెంట్ అంటే అఫీషియల్ మీటింగ్ కాబట్టి అట్లా. ఓకే, సో అది సంగతి. కాబట్టి చాలా మంది నన్ను అడిగినారు అదేంది అక్క మీరు వెళ్ళలేదా అట్లా చెప్పేసి. సో ఎస్ గైస్, పెళ్ళికి పిలవకుండా ఎట్లా, సో అందుకే మేము వెళ్తున్నాము. ఫస్ట్ నాది డాక్టర్ అది పని అంతా కంప్లీట్ అయిపోతే, బికాస్ నా ఫేస్ చాలా డల్ అయిపోతుంది అనమాట. ఐషేమో నైట్ బెంగళూరు వెళ్తుంది, సో అది కూడా చూస్తాము. ఐషోకి సెండ్ ఆఫ్ ఇచ్చేసి మనం చలో. ఒక్కరోజే నేను రాలేకపోయా, నేను ఎంతో ఆశపడ్డా. అయ్యా ఐషా యాక్చువల్ చెప్పాలంటే వెళ్ళాలని ఎక్సైట్ అయింది, కానీ పాప మా పిల్లకి ఒక్కరోజే వర్క్ వచ్చింది కదా ఐషు. అది రేపే రావడంతో యా ఐషు చేతులకి గోరెంటా కూడా పెట్టుకుంది.
ఎర్రగా వచ్చాయి మంచిగా. ఓకే, సో అది సంగతి. ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అలా అప్డేట్, ఓకేనా? బై. ఎస్, వి రీచ్డ్ గైస్ ద హాస్పిటల్. లోపలికి వెళ్ళిన తర్వాత బయటకు వచ్చి అది అప్డేట్ యూ గైస్ ఏం జరిగింది ఏంటి అని, ఓకేనా? లెట్స్ గో గైస్. ఇవి తీసుకుంటున్నాను, ఆల్మండ్ క్లస్టర్స్ అంట, బాగున్నాయి. గైస్ అ క్విక్ అప్డేట్. ఇప్పుడు మేము మళ్ళీ వెళ్తున్నాం అనమాట డాక్టర్ దగ్గరికి, బికాజ్ ఆయన ఏమంటారు సర్జరీలో ఉన్నారంట. సో అందుకే మేము దీని గురించి మాట్లాడలేకపోయినాము. సో ఇప్పుడు సర్జరీ అయిపోయింది. సో వీఆర్ గోయింగ్ టు సీ డాక్టర్, అంటే విషయానికి దీనికోసం. డాక్టర్ని చూసి కొంచెంసేపు ఎలా ఉన్నారు సార్ అన్ని మాట్లాడుకోనికా, లేదంటే అపాయింట్మెంట్ అది ఏంటి కళ్ళు చూపించుకోనికా? Don't you have basic common sense? సార్ ఏంటి సార్ అది? Common sense. నన్ను వదిలేసి వీళ్ళు జగన్ మామయ్యని కలానికి వెళ్తున్నారు గాయ. ఓకే, మై నేమ్ ఇస్ మేఘన. ఓకే గైస్, మా డాడీ వస్తున్నాడు. వెయిట్. ఫైనలీ నాకు డ్రైవర్ సీట్ నుంచి విముక్తి కలిగింది. సో యా, లెట్స్ గో ఫస్ట్ సీ ద డాక్టర్ అండ్ దెన్ విల్ టాక్. ఓకే. సో గాయస్, ఇప్పుడు మేము హాస్పిటల్కి వచ్చేసాం. అండ్ ఇక్కడ చూడండి అక్క, ఇప్పుడు ఇక్కడ కల్బా పనిచేయని వాళ్ళకి ఇలా చేస్తారు గాయస్. కల్బా పనిచేయని వాళ్ళకి ఇలా చేస్తారు గాయస్. లైక్ అక్క డ్రాప్స్ ఇంట్లో ఉన్నాయి. చిన్నగా చూడు గైస్, అది కనపడట్లేదంట. కనపడుతుంటాయి ఇక్కడ బ్లర్ అది పోతుంది. బ్లింక్ చేసిన తర్వాత చేయకుండా అట్లే నిలబెట్టినప్పుడు అదే రీజన్ ఏమంటే ఆ సర్ఫేస్ మీరు బ్లింక్ చేసినప్పుడు ఫ్లూయిడ్ బాగా స్ప్రెడ్ అవుతుంది. సో స్మూత్ గా ఉంటుంది, క్లారిటీ ఉంటుంది. మీరు ప్లేస్ స్టేర్ చేశారనుకోండి, ఆ స్మూత్నెస్ ఆ డ్రైనెస్ వచ్చి ఉంటుంది. అప్పుడు ఆ డ్రైనెస్ ఉంటే మీకు ఆ స్మూత్నెస్ ఉండదు, క్రిస్ప్గా విషయం ఉంటుంది. ప్రెజెంట్ ఉందండి, ప్రెజెంట్ చూడు నాకు చూసినారు ఆల్రెడీ. ఏ దానికి మీకు సంబంధం లేదు. ఇప్పుడు మైనస్ నెంబర్ ఉన్నలకు ప్లస్ నెంబర్ ఉన్నలకు చాలా డిఫరెన్స్ రిజల్ట్ రావు. మైనస్ ఉన్న వాళ్ళకు వాళ్ళకి దగ్గర కనపడతారు, దూరం కనపడదు. సో మనం చేస్తున్న దూరం బాగా కనపడుతుంది. దే విల్ అప్రిషియేట్ దట్ ఆ డిఫరెన్స్. ప్లస్ నెంబర్ వాళ్ళకి ఏమవుతుందంటే ఆల్రెడీ యూ హ్యావ్ కెపాసిటీ టు కాంపెన్సేటింగ్. మీకు సీలింగ్ మజిల్ అనేది ఏజ్తో తక్కువ బాగా పవర్ఫుల్గా ఉంటుంది. అది కాంట్రాక్ట్ అయితే మీరు ఆ పవర్ ఓవర్కమ్ కావచ్చు. యూ కెన్ సీ యువర్ మజిల్ పవర్. సో ఆల్రెడీ మీకు కెపాసిటీ ఉంది, ప్లస్ మళ్ళీ లేజర్ చేయించుకున్నారు. ఇప్పుడు లేజర్ చేయడం వల్ల అడ్వాంటేజ్ ఉంది, ఆ స్ట్రెస్ లేకుండా మీకు అన్ని కనపడుతుంది. సో మైనస్ నెంబర్ ఉన్న వాళ్ళకు ఉండేంత సడన్ డ్రమాటిక్ రిజల్ట్ మీకు ఉండదు, కొంచెం తక్కువ. మేము బాగానే ఉన్నారు. ఇప్పుడు ఎన్ని రోజులు అయిపోయిందో 10 days చేసి ఆల్మోస్ట్ 20 days అయిపోయింది. ఇంకొక 3 times ఒక 1 week, 2 times 1 week, 1 time 1 week వేయడమా. దీంతో పాటు పియర్స్ న్యాచురల్ వేయండి, అది కాబట్టి ఎక్కువ సార్లు వేసుకోండి. బాగుంది, ఉన్నాయా అవి? బాగుంది దేవుడు. చిన్నప్పుడు మనం చూసినట్టు సేమ్ అట్లా వస్తాడు లేరు. చెప్పినాక వీడియో మేము చూసినాం, అది మా గురించి బాగా మంచిగా మాట్లాడింది.
వాళ్ళు కూడా కామెంట్స్ లో కూడా ప్రతి ఒక్కరు సార్ దగ్గర మేము 14 years కింద చేసుకున్నాము, 10 years కింద చేసుకున్నాము అని చెప్తాం. మేము మ్యారేజ్ తీసుకుని రావాలి, నేను కార్డు తీసుకొని వస్తాను. రేపు జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఉంది, రేపు ఆయన పిలుతారు వస్తాను. రావాలని నేను వస్తాను. పెట్టుకునేదానికి ఏదైనా మంచిది రేబాన్ గ్లాస్ అనేది రేబాన్ ఫార్మైడ్ ఉండదు, రేబాన్లో ఫార్మైడ్ ఉండదు. మీకు ఎండకి గ్లాసిక్ చేయించుకున్నారు కదా, ఎండకి ఫార్మైడ్ అయితే బాగుంటుంది. ఇవి బాగున్నాయి, చాలా బాగున్నాయి. ఇవి బాగాలేవు. ఎందుకు వాళ్ళ దగ్గర అది బాగుంది. ఇది ఓకే, యావరేజ్. ఇది టాప్, ఫస్ట్, సెకండ్, థర్డ్ ర్యాంక్స్ బట్ చాలా హ్యాపీ కూడా అభిజ్ఞతలాగే ఆలోచన చేసి ఏం అట్లే ఉండాలని అంటారు సార్ చెప్తారు. నేను అవుతుంది క్యాట్ నీకు బాగా. సో గాయస్ ఇవి సెలెక్ట్ చేసుకుని అక్క ఇన్ని స్పెట్స్ తెచ్చారు. సో ఇవి సెలెక్ట్ చేసుకుంటే నేను అవి సెలెక్ట్ చేసుకున్నాను. నా స్పెట్స్ చూపిస్తే చాలా క్యూట్గా ఉన్నాయి నాకు. ట్రావెలింగ్ అయినా బాగుంది, క్యూట్గా ఉంది. ఇప్పుడు డాడీ చూస్తున్నాడు. తొందరలో వస్తా కార్డు తీసుకొని బాబాయ్ తెలుసా, నువ్వు వీడియోస్ వస్తుంటావు కదా. బాగుంది కలర్. నాకు ఎక్కువ గోల్డ్ ఈ టైప్ ఇష్టం. గాయస్ నాకు ఇక్కడ అన్నిట్లో ఇది నచ్చింది. ఇది సూపర్ ఉంది. ఐస్ క్రూ లూజ్ ఉంది చేశాను. వెరీ గుడ్. మీకు ఏదైనా ఇటు వచ్చే డైరెక్ట్ అద్దాల విషయం ఇవి నా స్పెట్స్. ఇవి నా స్పెట్స్. ఈ పిల్లప్పటి నుంచి కుమార్ దగ్గరికి తెలుసుగా మనం సరే తీసి సరే అవునా చాలా మీ షాప్ పేరు ఏంటి? శ్రీ బాలాజీ. శ్రీ బాలాజీ ఆప్టికల్స్. ఓకే, మీరు ఎన్ని వెళ్ళింది పెట్టుకుంటే? ఇక్కడికి స్వరూప్ సార్ దగ్గర 1.5 year అవుతుంది పెట్టి. యాక్చువల్గా మాది గాంధీ రోడ్లో షాప్ ఉంది. మీకు ఎన్ని బ్రాండ్స్ మామూలుగా మీరు ఎక్కువగా? ఇది జైస్ విజన్ పార్ట్నర్ అని చెప్పి జైస్ స్టోర్ లెన్స్. ఇది మీకు బ్రాండెడ్ ఫ్రేమ్స్ లెన్స్ అన్నీ ఉంటాయి. అంటే మీరు ఓన్లీ ఈ మామూలుగా కూలింగ్ గ్లాసెస్ ప్లస్ వీళ్ళకి సంబంధించినవి అన్నీ ప్రతి ఒక్కటి మీకు దగ్గర దొరుకుతాయి అవైలబుల్. మీ పేరు ఏం పేరు? సుకుమార్. మీ దగ్గరికి మా సబ్స్క్రైబర్స్ ఎవరు వచ్చినా కూడా కన్స్ట్రక్షన్ ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. శ్రీ బాలాజీ ఆప్టికల్స్ మన స్వరూప్ సార్ లోపలే ఉంటుంది. యా కరెక్ట్. ఎవరైనా మన సబ్స్క్రైబర్స్ వస్తే డిస్కౌంట్ ఉంటుంది. ఎంత ఇస్తారు డిస్కౌంట్ మా సబ్స్క్రైబర్స్? 25%. సూపర్. ఇక్కడికి వచ్చి అభిజ్ఞక్క అక్షయ యొక్క ఇద్దరి సబ్స్క్రైబర్స్ అని చెప్తే తప్పకుండా 25% ఇస్తాం. ఓకే డన్. థ్యాంక్ యూ. సో దిస్ ఇస్ ద షాప్ గైస్.
అదే తీస్తున్నా. మీరు ఎవరైనా మన ఊర్లో వాళ్ళు ఉంటే యూ కెన్ షాప్ హియర్. మీకు మంచిగా 25% డిస్కౌంట్ మా డాడీ తెప్పిస్తానని చెప్పాడు. సో డన్. మేము కూడా షాపింగ్ చేసాం యాక్చువల్లీ. యా, బికాస్ రేపు వెళ్తున్నాం కదా. నావి లేజర్వి అంటే నాకు మ్యాజిక్ కంపెనీవి తీసేసినారనమాట, విరిగిపోయినాయి. సో అందుకు కొన్నాను ఇప్పుడు మళ్ళీ. సో యా, లెట్స్ గో. మళ్ళీ ఎక్కడికి వచ్చామనుకుంటున్నారా? ఇది వీళ్ళది ఓల్డ్ హాస్పిటల్ అనమాట. పక్కనే ఇది దీనికోసం వచ్చినాం. ఇది డ్రాప్స్ కోసం వచ్చాము. ఇది లూబ్రికెంట్ అనమాట. ఐస్కి మంచిగా తడిగా ఉండడానికి చేస్తుంది. డ్రై అయితే ప్రాబ్లం కదా, సో అందుకు నేను ఇది సరిగా వాడడంలా, ఇప్పుడు వాడాలా. సో యా, లెట్స్ గో షాప్. దీని డాక్టర్ పని అయితే అయిపోయింది. సో గైస్, మేము నైటే స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. సో అదే సంగతి. ఇప్పుడు అందరూ రెడీ అయిపోయినారు ఆల్రెడీ. మా అమ్మ చూడండి నన్ను కొట్టేలా చూస్తుంది. ఐషుని మేము మిస్ అయిపోతాము. ఐషు పాలైషు బుజ్జైషు బంగారైషు. ఇంకోసారి ఐషు పాలైషు బుజ్జైషు బంగారైషు. అమ్మ ఏం ఫీల్ ఉండదు మామయ్య. వి విల్ మిస్ యూ. ఆ పిల్లకి అస్సలు వెళ్ళాలనే లేదు పాపం. మళ్ళీ వచ్చేస్తుంది అనమాట మన్నాడు కదా ఐషు. యా, సో ఇట్స్ ఓకే, బట్ ఎనీవేస్ షీ హ్యావ్ టు గో. ఫస్ట్ ఐషుని డ్రాప్ చేసి మనం వెళ్ళిపోదాం, ఓకేనా? లెట్స్ గో. బడ్డీ పైన ఉందంట. బడ్డీ అంటే వాడు వస్తాడే మామూలుగా. పైన ఉన్నాడా? ఏడా? ఓహో, బడ్డీ దగ్గరికి వెళ్దాం ఇప్పుడు. బడ్డీ, నీ సబ్బు స్లో ఏంటి అనేసి. గైస్ సారీ, ఇప్పుడే మోటార్ వేస్తారు కాబట్టి మీకు ఆ సౌండ్ వినిపిస్తుంది. బడ్డీ నాన్నలు, నా చిట్టి ఏంటి ఒక రోజుకే పోయిరా పుక్క చాలా రోజులు ఉండా విడని అని అనుకుంటుంటుంది వాడు. పోయిరా పుక్క చాలా రోజులు ఉండా విడని అని అనుకుంటుంటుంది వాడు. బట్ షేగన్ కూడా ఇడంలా. నేను పెట్టలేదు. ఇది ఎవరికి చెప్పేది? నేను పెట్టలేదు అని చెప్పేది ఎవరికి? అమ్మ డాడీ బ్లాగ్ చూస్తే నన్ను నడుస్తారు. ఏంటమా బడ్డీ ఎప్పుడు అక్కడ పోతారు, ఎప్పుడు ఉంటారో అర్థమే కాదు అని అనుకుంటున్నాను. ఓ క్యూటీ బాయ్. ఇప్పుడు మనం ఫస్ట్ ఐషుకి బాయ్ చెప్పేసి వెళ్ళిపోదామ్మా. మమ్మ చూడండి, మజ్జిగ అక్కడ దాంట్లో క్యూట్గా పట్టుకుంది. ఎవరి కోసం? నా కోసమే ఉంటుంది. చల్లగా అనుకుంటున్నారా? అంత సీనే లేదు. వాళ్ళ హస్బెండ్ కోసం, మా డాడీ కోసం గైస్. సో బెంగళూరు బస్ ఎక్కించేసి చలో విజయవాడ. బాయ్ నాన్న బడ్డీ, మళ్ళీ కలుద్దాంలే. బంగారుడు బుజ్జిబాబు ఏం కావాలా చెప్పు, ఏం కావాలా? అర్రే బాయ్. ఇప్పుడు వాడు ఆలోచిస్తా అంటాడు గైస్, ఎక్కడికి పోతున్నారు వీళ్ళు. లెట్స్ గో. ఏంటి ఐషు? నేనైతే నేను లిటరల్లీ అస్సలు మిస్ కాను అని అనుకోదు. మిస్ అవుతా చూడండి నువ్వు చూసుకో. మళ్ళీ చూస్తావు కదా ఎలాగైనా నాతో. దట్స్ సో గుడ్. సో ఇప్పుడు ఐషుని మిస్ అవుతామా మనము? ఎవరు? లాల్ కరెక్టేలే. మా ఇక్కడే బాయ్ చెప్పే, మళ్ళీ అక్కడ లేట్ అయిపోతుంది ఐషుకి. దిగరు అప్పుడు ఇంకా డాడీ. లెట్స్ గో. ఈవినింగ్ వస్తాం ఇప్పుడు మనతో పాటు. నేను ఏదో క్యాజువల్గా అన్నా.
ఇవన్నీ స్నాక్సే గైస్, హ్యాపీగా తినొచ్చు నేను, ఎంజాయ్ పండగ. దీంట్లో కూడా నో క్లాత్స్ బట్ మాది హ్యాపీ ట్రిప్. కార్డ్స్ ఉన్నాయి 70 దాకా, 70. డ్రై ఫ్రూట్స్ తీసుకున్నావా? తీసుకున్నాం మనకు. ఏది అది శాల్వాలు పెట్టావు కదా నువ్వు. ఇదే ఉన్నాయి అవి కాదు, ఇది ఏంది ప్యాకింగ్. ప్యాకింగ్ తీసుకుని వెనకలేదు. బాయ్ మా లవ్ యూ. Bye, cutie pie. See you in one day. See you after one day. లవ్ యూ టూ బంగారు. 2 days లోనేలే. దిగుతారా కిందకి? నాకు ఇక్కడ బస్సు వస్తుంది. బస్ 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 నేను దిగలేనే. బాయ్ ఐషు. బస్ వచ్చింది బాయ్. నేను దిగలేను గైస్. అయ్యయ్యో వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది. ఎక్కేసి ఉంటుంది పైకి. ఓకే, ఇట్స్ ఓకే. ఇంకా మా జర్నీ స్టార్ట్ అవుతుంది. యా మా డన్. శ్రీనివాస గోవింద గోవింద గోవింద. సో గైస్ గెస్ ఎన్నికి వచ్చేసినాము? లిటరలీ 2:30 అంతే. 2:30 కల్లా మా డాడీ మమ్మల్ని విజయవాడలో పెట్టేశాడు అనమాట. 4.5 అవర్స్లో. ఇదిగోండి ఇదే ఇప్పుడు మనం ఉండబోయే స్టే, హోటల్ శ్రీ ఫార్చ్యూన్ గ్రాండ్. సో ఇక్కడ కార్ పార్కింగ్ చేసుకొని వీ హ్యావ్ టు గో ఇన్ సైడ్. ఆల్రెడీ బుకింగ్స్ అంతా అయిపోయింది. సో లెట్స్ గో. వెళ్ళిన తర్వాత మీకు నేను ఏమంటారు టూర్ చేస్తా. లెట్స్ గో. ఫుల్ స్లీపీస్. లోపలికి వెళ్ళిన తర్వాత ఐల్ షో యూ గైస్. So are you guys ready for the home tour, room tour? బయట ఇలా ఉంది. మాది 408, డాడీది 409 అనమాట. యాక్చువల్లీ నెక్స్ట్ బ్లాగ్లో ఇంకొక పర్సన్, మీకు ఇష్టమైన పర్సన్ ఇంక్లూడ్ అవుతారు. సో అక్కడ ఉంటారనమాట. ఇది 408. మీకు ఇష్టమైన పర్సన్ అంటే మీరు ఎక్కువగా అడిగే పర్సన్ అక్కడ ఇంక్లూడ్ అవుతారు. కాబట్టి డాడీ అక్కడ పడుకున్నాడు. సో ఇక్కడ ఐషు కాదు, మీరే గెస్ చేయండి ఎవరు వస్తారు. ఓకే మామ్, హలో, వెల్కమ్ టు రూమ్ టూర్. సో ఇదొక బెడ్, అదొక బెడ్. అదేమో మా అమ్మది, ఇదేమో నాది. ఆర్ ఇదేమో నాది, అదేమో మా అమ్మది. ఎనీథింగ్ ఈస్ ఫైన్. యా, రేపు మార్నింగ్ ఇక్కడ వ్యూ చూపిస్తా. అండ్ ఇది మా రూమ్. అండ్ ఇక్కడ నేను ఫుల్ టైర్డ్ అయిపోయినా గైస్. లిటరలీ నా ఐస్ అయితే ఆల్రెడీ రెడ్గా ఉన్నాయి కదా, ఇంకా రెడ్ అయిపోయినాయి అనమాట. అసలు రేపు ఎట్లుంటానో ఏమో కూడా తెలియదు నాకు. బట్ యా, ఎనీవేస్. సో దిస్ ఈజ్ మై రూమ్. వాష్రూమ్ ఎలా ఇచ్చారు? సో ఇక్కడ లైట్. దిస్ ఈజ్ ద వాష్రూమ్ ఏరియా బాగుంది అంటే అన్నీ బాగున్నట్టే. ఓకే, సో యా. సో ఎస్ గైస్, ఇంత టైర్డ్ అయిపోయినా కూడా ఐ యామ్ స్టిల్ మేకింగ్ దిస్ వీడియో. బట్ యా, ఎనీవేస్. సో ఇంకా నేను వచ్చేసినాను, ఫ్రెష్ అయిపోయి ఐ జస్ట్ స్లీపింగ్. ఇంకా నాకు ఇంకేం లేదు కూడా. సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ఐ థింక్ ఈ వీడియో చాలా ఎంటర్టైనింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ అండ్ చాలా రకాలుగా ఉంది. ఐ పరంగా అయితే డాక్టర్ ఆల్రెడీ చెప్పాడు కదా. సో ఫస్ట్ నాకు ఇక్కడ కనిపించలేదు అదంతా కూడా, బికాజ్ ఇట్స్ హీలింగ్ అనమాట, హీల్ అవుతా ఉంది అని చెప్పేసి. అందుకే ఇది కొంచెం చిన్నగా కూడా కనిపిస్తుంది కదా, బికాజ్ అదంతా స్మూత్ అని అవ్వాలంటే కొంచెం టైం పడుతుందంట. సో అది సంగతి. సో అదంటే నేను చెప్పినా లేదో మర్చిపోయినా కాబట్టి ఇప్పుడు చెప్తున్నా. ఓకే, సో దాట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. ఐ హోప్ మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఐ విల్ సీ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్పు మా. బాయ్.
బై